నీలోఫర్ హాస్పిటల్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. లక్ష్య సంకల్ప ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ అగ్రికల్చర్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్ పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించారు. లక్ష్య సంకల్పన ఆధ్వర్యంలో ఇక నుంచి ప్రతి వారం నగరంలోని నిమ్స్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నిజాం కాలం నుంచి చాలా ప్రఖ్యాతి ఉన్న హాస్పిటల్. ఈ హాస్పిటల్ కి ఇప్పటికీ ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా గర్భిణులు, చిన్నపిల్లల విషయంలో ఇక్కడికి పేదవాళ్ళు వస్తుంటారు, మధ్యతరగతి కుటుంబీకులు వస్తారు. ఇప్పటికీ కూడా ఈ నీలోఫర్ హాస్పిటల్లో ప్రసవించిన తల్లులు, బిడ్డలు క్షేమంగా ఉన్నారు. కార్పొరేట్ హాస్పిటళ్లలో ఎవరైనా చేరి అక్కడ కాని కేసులు కూడా నీలోఫర్కి వస్తాయి. ప్రతి మనిషి ఈ హాస్పిటల్ కానీ వేరే ఈ హాస్పిటల్ కానీ వస్తే వాళ్ళు ఏమనుకుంటారు, అరే మాకు కొంచెం అన్నం దొరికితే చాలు, కొన్ని నీళ్ళు దొరికితే చాలు అంటారు. కానీ ఇక్కడికి వచ్చి ఇన్ని పరమాణాలు ఇవన్నీ పెడితే, మేము ఈ రోజు ఒక 7-8 కర్రీలు పెట్టినాము. వాడు ప్రతి ఒక్కడు అనుకుంటాడు, అరే మేము ఇది తింటే బాగుంటది కదా, ఇవన్నీ మాకుంటే బాగుంటది కదా. వానికి ఆ ఫీలింగ్ రావద్దు. ఈ రోజు వాళ్ళ భార్య కడుపుతో ఉన్నప్పుడు భర్త తీసుకొని వస్తాడు, లోపల ఉంటది, వాడిని బయటికి వెళ్ళగొడతారు, వానికి తిండి దొరకదు, పైసలు లేవు. ఇలా చేస్తే వాడికి అది గుర్తు రాదు.